హృదయంలోంచి ఏమొస్తాయి అని అంటే మనం చూస్తున్నాం కదా, గర్వం కావాలంటే గర్వం వస్తుంది, కామాతురత కావాలంటే కామాతురత బయటకు వస్తుంది, తిండిపోతనం తాగుబోతనం పందికి సూచన, సోమర్తనం, క్రూరత్వము, విషసర్పము, ధనాపేక్ష, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మన హృదయంలో ఉండి వస్తుంటాయి. అందుకే యేసుప్రభువు చెప్తున్నారు, హృదయంలోంచి వచ్చేవి అంటే మనిషిని లోపల నుంచి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి, కానీ మనిషిని లోపలికి వెళ్ళేవి, నోటి నిండా లోపలికి వెళ్ళేవి అవి మనిషిని అపవిత్రపరచవని యేసుప్రభువు చెప్పినటువంటి వారికి ఉన్నారు. హృదయం నిండిన దానిగా బట్టి నోరు మాట్లాడిన రాయబడిన. హృదయంలో ఇంత చీకటి ప్రపంచం నిండి ఉంటే నోటిలోంచి శుద్ధమైనటువంటి మాటలు ఎలాగొస్తాయి? అందుకే భక్తుడు అంటున్నాడు, అదే నోటితో దీవిస్తాం, అదే నోటితో శపిస్తామని దేవుని వాక్యం రాయబడినటువంటిది ఉంది. మరియు హృదయానికి బయట